హాయ్ గైస్! ఈరోజైతే మనం చెస్ట్ వర్కౌట్ చేస్తాం. సో, ఈరోజు మనం చెస్ట్ వర్క్ చేసే ముందు ఫస్ట్ మనం చేయవలసింది వార్మప్. సో, మనం వార్మప్ చేయకుండా ఏ ఎక్సర్సైజ్ అయితే చేయకూడదు. ఎందుకంటే వార్మప్ చేయకుండా చేస్తున్నట్లయితే మన బాడీ ఇంజ్యూర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మన వర్కౌట్ కూడా మంచిగా కంప్లీట్ అవ్వదనమాట. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా వార్మప్ చేసుకుందాం ఒక 10 మినిట్స్. వార్మప్ చేసిన తర్వాత పుషప్ చేద్దాం. ఎందుకంటే మనకి ఫస్ట్ సెట్‌లోని మనం చెస్ట్ వర్కౌట్ చేసే ముందు పుషప్ చేసుకున్నట్లయితే మనం వెయిట్ వర్కౌట్ తగ్గట్టుగా మన చెస్ట్ అనేది సపోర్ట్ ఇస్తుందన్నమాట. ఎందుకంటే మనం కొంచెంగా పుషప్‌తో స్టార్ట్ చేస్తున్నట్లయితే మన వెయిట్ వర్కౌట్ అనేది మంచిగా వర్కౌట్ కొనసాగుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుషప్ చేస్తున్నాం ఇక్కడ. పుషప్స్‌లో కూడా 4 సెట్స్ అయితే చేసాం. దాని తర్వాత ఫ్లాట్ బెంచ్ వర్కౌట్ చేస్తున్నాం. సో, ఫస్ట్ సెట్ వచ్చేసి తక్కువ వెయిట్‌తో నేను చేస్తున్నా. మనం చెస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ సెట్ ఫ్లాట్ బెంచ్. ఇందులోని కొంచెం వెయిట్ పెంచుకుంటూ, అలాగే రిపిటేషన్స్ అనేది 16, 14, 12, 10. సో, ప్రతి వేరియేషన్‌లో కూడా మనం 4 సెట్స్ అయితే చేయాలి. సో, మనం ఫస్ట్ సెట్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్‌లోని 4 సెట్స్ అయితే మనం చేస్తున్నాం. ఇక్కడ మీకైతే మాక్సిమం ఒక 2, 3 సెట్స్ చూపిస్తున్నా. ఎందుకంటే మన టైం కవర్ అవ్వడం కోసం మీ అందరికీ కొంచెం ఇందులో నేను మాక్సిమం 1, 2 సెట్లు అయితే చూపిస్తున్నాను. మీరైతే కంపల్సరీగా 4 సెట్స్ అయితే వేసుకోవాలి. ఫ్లాట్ బెంచ్ మనం చేస్తున్నాం కాబట్టి ఇందులో కూడా 4 సెట్స్ అయితే మీరు వేసుకోవాలి. 4 సెట్స్ కంప్లీట్ అయిన తర్వాతే మనం వేరే వేరే వేరియేషన్ అనేది మనం వెళ్ళాలన్నమాట. సో, ఇక్కడ మనం ఫ్లాట్ బెంచ్‌లో మనది లాస్ట్ సెట్ 4 సెట్ అవుతుంది. 4 సెట్ వచ్చేసి మనకి 10 రిపిటేషన్. నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా! ఫస్ట్ సెట్ వచ్చేసి 16 రిపిటేషన్. సెకండ్ సెట్ వచ్చేసి 14 రిపిటేషన్. థర్డ్ సెట్ 12 రిపిటేషన్. ఫోర్త్ సెట్ 10 రిపిటేషన్. సెకండ్ వేరియేషన్ కేబుల్ క్రాస్ ఓవర్. చెస్ట్ కేబుల్ క్రాస్ ఓవర్. ఇందులో కూడా మనం 4 సెట్స్ అయితే మనం చేయాలి. సేమ్ మీకు చెప్పాను కదా! ఫస్ట్ సెట్ 16 రిపిటేషన్. మనం ఫస్ట్ సెట్ అయితే సెట్ చేసుకున్నాం. 16 రిపిటేషన్ చేస్తున్నా. అలాగే మీరు కూడా ఇందులో కూడా 4 సెట్స్ అయితే చేయాలి. ఇక్కడ మీకోసం మీకు చెప్పాను కదా! టైమింగ్ మీకు సేవ్ చేయడం కోసం నేనైతే 1, 2 సెట్లు అయితే చూపిస్తున్నా. మీరైతే కంపల్సరీగా 4 సెట్స్ అయితే వేసుకోవాలి. అప్పుడే మన చెస్ట్ అనేది మంచిగా పంప్ అవుతుంది. అండ్ వర్కౌట్ కూడా బాగుంటుందన్నమాట. సో, నేనైతే మీకోసం 2 సెట్లు చేసి చూపిస్తున్నా. సెకండ్ వేరియేషన్ మనది గుర్తున్నది కదా! చెస్ట్ కేబుల్ క్రాస్ ఓవర్. చూడండి మనకి చెస్ట్ వచ్చేసి ముందుకు తీసుకొచ్చి మన బ్యాలెన్స్‌ని లెగ్‌తోని బ్యాలెన్స్ చేసుకొని ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలమో అంతే వెయిట్ అయితే మనం పుల్ చేయవలసి వస్తుందన్నమాట. అలా చేసుకున్నట్లయితే మన చెస్ట్ మీద మంచి ఎఫెక్ట్ పడుతుంది. అండ్ మన చెస్ట్ అనేది మంచిగా పంపింగ్ వస్తుంది. థర్డ్ వేరియేషన్ ఇంక్లైన్డ్ డంబెల్ ప్రెస్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను ఫస్ట్ సెట్ చేస్తున్నా ఇంక్లైన్ డంబెల్ ప్రెస్. ఇందులో కూడా మనం 4 సెట్స్ అయితే చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను ప్రతి వేరియేషన్ కూడా 4 సెట్స్ కంపల్సరీగా మనం వేసుకోవాలి. అది మీరు ఎంత వెయిట్ అయితే లిఫ్ట్ చేయండి. మీ ఎనర్జీ మీద, మీ తాకత్ మీద డిపెండ్ అయి ఉంటుంది వెయిట్ అనేది. సో, ప్రతి వేరియేషన్ కూడా 4 సెట్స్ వేసుకోండి. ఇక్కడ మనం ఇంక్లైన్ డంబెల్ ప్రెస్ చేస్తున్నాం. మనం చేస్తున్న ఫస్ట్ సెట్. ఇందులో కూడా మీకు 2 సెట్స్ అయితే మీకు చేసి చూపిస్తున్నా. ఎందుకంటే మనకంత టైం లేదు. మీకు కూడా టైం వేస్ట్ అవ్వకుండా మనకి వీడియో మీద నాలెడ్జ్ ఉండాలి కానీ ఏ విధంగా చేస్తే బాగుంటుందనేది మీకు చేసి చూపిస్తున్నా. మీరైతే ఫాలో చేయండి. సింపుల్‌గా స్లోగా డౌన్ చేసి చెస్ట్‌ని అయితే మంచిగా టైట్ చేసి
ప్రెస్ చేయాలన్నమాట. అలా చేస్తున్నట్లయితే మన చెస్ట్ మీద ఇక్కడ చూడండి మంచి ఎఫెక్ట్ వస్తుంది. అలా కాకుండా ఎక్కువ వెయిట్ తీసుకొని చెస్ట్‌ని ఏదో చేస్తున్నాను పేరుకైతే చేయకండి. ఎందుకంటే మన చెస్ట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదు. మంచిగా వెయిట్ తీసుకొని పర్ఫెక్ట్‌గా స్లో డౌన్ ప్రెస్, స్లో డౌన్ ప్రెస్. ఈ విధంగా మీరైతే 4 వేరియేషన్స్ అయితే కంపల్సరీగా చేయాల్సొస్తుంది. గుర్తుంది కదా! స్లోగా డౌన్ చేసి చెస్ట్‌ననేది ప్రెస్ చేయాలనమాట. మీకు ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తే అంతే వెయిట్ లిఫ్ట్ చేయండి. నో ప్రాబ్లమ్. ఇక్కడ వెయిట్ అనేది మ్యాటర్ కాదు. మనకి ఇంపార్టెంట్ అనేది మనం చేసే యొక్క విధానం మనకు తెలియాలి. అప్పుడే మనం కంపల్సరీగా వర్కౌట్ అనేది ఫుల్‌ఫిల్ చేయగలం మన మసిల్‌కి. అలా కాకుండా ఎక్కువ వెయిట్ చేసి మనం తప్పుగా వర్కౌట్ చేస్తున్నట్లయితే ఎటువంటి యూజ్ ఉండదనమాట. సో, మీకు పార్ట్నర్ కూడా మంచి పార్ట్నర్‌ని ఎంచుకోండి. ఎందుకంటే మీరు చేస్తున్నప్పుడు మంచిగా మీకు సపోర్ట్ ఇస్తూ ఉండాలి. మనకి ఫోర్త్ సెట్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్‌లోని ఫోర్త్ సెట్ అయితే మనం చేస్తున్నాం. సో, ఈ విధంగా నెమ్మదిగా చెస్ట్‌ని స్లో డౌన్ చేసి చెస్ట్‌ని టైట్ చేసి ప్రెస్ చేయాలనమాట. అలా ప్రెస్ చేస్తున్నట్లయితే మన చెస్ట్ మంచిగా పంప్ అయ్యి మసిల్‌కి మంచి వర్కౌట్ అనేది ఇవ్వగలం. సో, జాగ్రత్త ప్రతి దాంట్లో కూడా వెయిట్ ఇంపార్టెంట్ కాదు. ఇంజ్యూరీ అనేది అవ్వకుండా జాగ్రత్త పడండి. మన ఫోర్త్ సెట్ వచ్చేసి బటర్‌ఫ్లై. మన ఫోర్త్ వేరియేషన్ బటర్‌ఫ్లై. ఇక్కడ మనం బటర్‌ఫ్లై అయితే చేస్తున్నాం. సో, మీరు కూడా ఫోర్త్ వేరియేషన్ బటర్‌ఫ్లైలోకి రండి. అలా బటర్‌ఫ్లై అనేది స్టార్టింగ్ మీకు ఎంత వెయిట్ అయినా తీసుకోండి. ఇక్కడ చూస్తున్నట్లయితే స్లోగా వెనక్కి వదలాలి. అండ్ మనం కొంచెం స్పీడ్‌గా క్లోజ్ చేసినా పర్వాలేదు. కాకపోతే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు గమనించవలసిన విషయం చెస్ట్ అప్ చేసి చేయాలి. అలా చేసినట్లయితేనే మీకు అక్కడ బటర్‌ఫ్లై మీద మన చెస్ట్ మీద మంచి ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ చూడండి నేను చెస్ట్ అప్ చేసి స్లోగా వెనక్కి వదిలి క్లోజ్ చేస్తున్నా. ఆ విధంగా మీరు కూడా స్లోగా వెనక్కి వదిలి క్లోజ్ చేయాలి. చెస్ట్ అప్ చేయాలి. చెస్ట్ అప్ చేసి మీకు ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలరో అంత వెయిట్ అయితే లిఫ్ట్ చేసి మీరు బటర్‌ఫ్లైని చేసుకోండి. ఇందులో కూడా మీకు 2 సెట్స్ అయితే చేసి చూపిస్తున్నా. మీరు దాన్ని ఫాలో చేయండి. సో, మనకి ఇక్కడ ఎలా చేయాలనేది తెలియాలనమాట. స్లోగా మనం ఎంతైతే వెయిట్ లిఫ్ట్ చేయగలమో అంతే వెయిట్ తీసుకొని స్లోగా వెనక్కి వదిలి చెస్ట్‌ననేది క్లోజ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చెస్ట్ అప్, చెస్ట్ అప్ చేసిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత మనం బ్రీత్ అనేది అవుట్ చేయాలి. నెక్స్ట్ వేరియేషన్ మనకి చెస్ట్ డంబెల్ పుల్ ఓవర్. మనకి డంబెల్ పుల్ ఓవర్ అనేది మనం ఫిఫ్త్ వేరియేషన్‌లో చేస్తున్నాం. చెస్ట్ డంబెల్ పుల్ ఓవర్ అయితే మనం ఇక్కడ చేస్తున్నాం. చాలా మంచి వర్కౌట్. మీరు కూడా చేయండి. ఇక్కడ చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు మీరు చూసుకోండి. మనం డంబుల్ పుల్ ఓవర్ చేస్తున్నప్పుడు నడుము అనేది కిందకు ఉంచాలి. మనకి నడుము అనేది కమ్మర్ అనేది కిందకు ఉంచి చెస్ట్‌ని వీలైనంత వరకు పుల్ చేయాలి. అండ్ వెళ్తున్నప్పుడు డంబుల్‌ని స్ట్రెయిట్‌గా తీసుకొని వస్తున్నప్పుడు కింద నుంచి తీసుకొచ్చి ప్రెస్ చేయాలి. ఇక్కడ చూడండి ఇలాగ ప్రెస్ చేసి అండ్ పుల్ ఓవర్ అనేది మనం మంచిగా చేయాలనమాట. సో, ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా చేసుకున్నట్లయితే సరిపోతుంది.